ప్రస్తుతం మల్లు రవి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ధర చూద్దాం. 1998లో ఎంపీగా పనిచేశారు. 1998లో ఆర్ఎస్ గవాయి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మహారాష్ట్ర నుంచి ఎంపీగా గెలిచారు. అదే 1998లో నేను కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా గెలవటం జరిగింది. ఆర్ఎస్ గవాయి గారితో కలిసి పనిచేసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. ఇది బిఆర్ గవాయి గారి తండ్రి ఎంపీ కావటమే కాకుండా అంతకుముందు మహారాష్ట్రలో 10 సంవత్సరాలు లెజిస్లేటివ్ కౌన్సిల్కి చైర్మన్గా పనిచేశారు. అంతేకాకుండా ఆర్ఎస్ గవాయి గారు బీహార్కి గవర్నర్గా పనిచేశారు. కేరళకు కూడా గవర్నర్గా పనిచేశాడు. అది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఆ 2004 నుంచి 14 లోపల వీరు 2 చోట్ల గవర్నర్గా చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాజ్యాంగాన్ని గౌరవించడం ద్వారా, రక్షించడం ద్వారా భారత ప్రజలకి మేలు జరుగుతుందనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమ బాటలో తీసుకొని రాహుల్ గాంధీ గారు ఇవాళ భారతదేశం మొత్తంలో అప్పుడు భారత్ జోడో యాత్ర చేశాడు, భారత్ జోడో న్యాయయాత్ర చేశాడు. ఇవన్నీ కూడా ఆయనకి సెంట్రల్ పాయింట్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని రక్షించాలి, రాజ్యాంగ పరిపాలనే ఉండాలని చెప్పేటటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ గారు కూడా అదే కార్యక్రమంలో జరుగుతుంది. రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నది ఎవరంటే మొత్తం ప్రజలు అడాప్ట్ చేసుకున్నారు. భారతదేశ ప్రజలు పార్లమెంట్లో బిల్లు పెట్టి, ఆ పార్లమెంటే కాకుండా వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ అడాప్టింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఆ రోజుల్లో ప్రజలు దీనికి ఏ రకంగా భూమి ఒకళ్ళకి పట్ట ఉంటుంది అంటారు. పట్ట అంటే ఓనర్షిప్. అదే రకంగా ఈ రాజ్యాంగానికి ఓనర్స్ ఎవరంటే ప్రజలు. అందువల్లనే ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక పెట్టి వారు అడాప్ట్ చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఆ ఎన్నికైనటువంటి ప్రైమ్ మినిస్టరు, ఎన్నికైనటువంటి చీఫ్ మినిస్టరు ప్రజల రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన చేస్తున్నారని వారు ఎప్పుడు నిఘా మీద ఉంటారు. ఎప్పుడైతే రాజ్యాంగ వ్యతిరేకంగా పరిపాలన జరిగిద్దో అప్పుడు ప్రజలు మళ్ళీ 5 సంవత్సరాల్లో ప్రభుత్వాలు మార్చుకునే అవకాశం వారు అడాప్ట్ చేసుకున్న రాజ్యాంగంలోనే ఉంది. ఓకే, ఇవాళ జరిగే ఈ కార్యక్రమానికి ఏది రాజ్యాంగం అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ మీద లెక్చర్కి నేను కూడా అటెండ్ అవుతున్నాను. ఎవరు? ఉస్మానియా ఇవాళ నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కలిసి మాట్లాడా.